వన్ పీస్లో నాలెడ్జ్ ఉండడం కూడా ఒక క్రైమే. ఎవరు ఎంత నాలెడ్జ్ సంపాదించాలో కూడా వరల్డ్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. దే సే నాలెడ్జ్ ఈస్ పవర్, కానీ వన్ పీస్లో నాలెడ్జ్ ఈస్ క్రైమ్. అండ్ వీళ్ళకి నచ్చని నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళని కాల్చి బూడిద చేసేస్తారు. దిస్ ఈస్ డే 16 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈరోజు మనం ద హిడెన్ ట్రూత్ బిహైండ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఇఫ్ ఈ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ నెవర్ ట్రూలీ డైడ్? ప్రశాంతంగా ఉన్న ఒహారా అనే ఈ ఐలాండ్లో ఒక పెద్ద ట్రీ ఉంది. ఈ ట్రీ ఏ రాజు కన్నా రాజ్యం కన్నా చాలా జ్ఞానాన్ని కలిగి ఉంది. హిస్టరీలో ఉన్న ఏ సీక్రెట్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ వాయిడ్ సెంచరీ సీక్రెట్స్ కూడా. ఎప్పట్లాగే వరల్డ్ గవర్నమెంట్కి ఈ నిజాలంటే భయం. అందుకే ఒహారానే లేకుండా చేశారు, నిప్పులతో మంటలతో. కానీ ఈ మంటలు పేపర్లని కాల్చగలిగాయి, కానీ వేర్లని కాదు. ఒహారాని కాల్చిన తర్వాత వెగాపంక్ చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ హీ ఫౌండ్ సంథింగ్ ఇంక్రెడిబుల్. అవే ఎల్బాఫ్ జైంట్స్ కాపాడిన బుక్స్ని, నాలెడ్జ్ని అండ్ వాళ్ళ లెగసీని చూశాడు. కానీ వాళ్ళు బుక్స్ని మాత్రమే కాదు, అంతకు మించి ఏదో కాపాడారు. కానీ ఆ ట్రీ యొక్క రూట్స్ ఇంకా ప్రాణాలతో ఉండి ఇంకా సంథింగ్ ఏదో పెద్దదానికి కనెక్ట్ అయ్యి ఉంటే, కొందరేమో అది ఏన్షియంట్ ట్రీ నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి ఉన్న పార్ట్ అనుకుంటారు. మేబీ అవి యాడమ్ అండ్ ఈవ్ ట్రీస్ కి లింక్ అయ్యి ఉన్నాయేమో. హిస్టరీని తన వేర్లలో దాచిపెట్టి ఉంచిన ఒక పెద్ద ఆర్కైవ్. మేబీ అందుకే వెగాపంక్ ఇలా అన్నాడు, ద విల్ ఆఫ్ ఒహారా స్టిల్ లివ్స్ ఆన్ అని. తనిక్కడ మాట్లాడింది ప్రజల గురించి కాదు, తనిక్కడ మాట్లాడింది ట్రీ గురించి అయితే. ఇది ఇమాజిన్ చేసుకోండి, వన్ పీస్ ని కనిపెట్టినప్పుడు ప్రపంచం అంతా మారిపోతుంది. కానీ ఏదో ఒక దగ్గర ఒహారా యాషెస్ నుండి ఒక కొత్త ట్రీ చిగురిస్తుంది. ప్రతి ఒక్క సీక్రెట్, ప్రతి ఒక్క ట్రూత్, అణిచివేయబడ్డ ప్రతి ఒక్క వాయిస్, ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే నాలెడ్జ్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ ఎరేస్ చేయలేము. అండ్ మేబీ, జస్ట్ మేబీ, ఈ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ప్రపంచమంతా రెడీగా ఉన్న రోజు నిజాలని బయట పెట్టడానికి ఎదురు చూస్తుందేమో. సో మీకేమనిపిస్తుంది? ట్రీ ఆఫ్ నాలెడ్జ్ మీద మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేసి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.